హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. 3 పంది పిల్లలు, ఒక పెద్ద దొంగ తోడేలు. ఒక ఊరిలో 3 అందమైన పంది పిల్లలు ఉండేవి. అవి తల్లితో కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఉండేవి. కొన్నాళ్ళకి అవి పెద్దయ్యాయి. తల్లితో ఉండే ఇంటిని వదిలి సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాయి. తల్లి పంది తన పిల్లలకి టాటా చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ఎందుకంటే ఇక్కడికి పొరుగున ఒక దొంగ తోడేలు వస్తుంది. అప్పుడు ఆ 3 పంది పిల్లలు ఇంటిని కట్టుకోవడానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతూ బయలుదేరుతాయి. మొదటి పంది పిల్లకు తగిన ప్లేస్ చూసి అక్కడున్న గడ్డి వెదురుతో చక్కని ఇంటిని కట్టుకుంది. నా ఇల్లు చాలా బాగుంది, సులభంగా కట్టేశాను. ఇక ఆ దొంగ తోడేలు గురించి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇక రెండో పంది పిల్లకు కూడా అక్కడే మంచి ప్రదేశం దొరికింది. అది కూడా అక్కడ దొరికిన కలపతో చకచక ఇల్లు కట్టేసింది. ఆ దొంగ తోడేలు నుండి తప్పించుకోవడానికి ఈ ఇల్లు బాగుంది. మూడవ పంది పిల్ల కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కనబడింది. కొంచెం కష్టమైనా సరే నేను ఆ తోడేలు నుండి తప్పించుకోవడానికి నేను ఒక దృఢమైన ఇంటిని కట్టుకోవాలి. అందుకు ఆ 3వ పంది పిల్ల బాగా కష్టపడి ఇటుక సిమెంటుతో దృఢమైన ఇంటిని కట్టుకుంది. ఆ 3 సంతోషంగా జీవిస్తున్నాయి. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ఆ పరిసరాల్లో తిరిగే దొంగ తోడేలు చాలా చెడ్డది. ఆ 3 పిల్లల్ని తినేయాలన్న ఆలోచనతో అక్కడక్కడే తిరుగుతుంది. నేను ఎలాగైనా ఆ 3 పంది పిల్లల్ని తినేయాలి. ఆ పిల్లల మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఆ దొంగ తోడేలు నేరుగా మొదటి పంది పిల్ల ఇంటి ముందు వచ్చింది. ఆ పంది పిల్లను చూసి మర్యాదగా తలుపు తెరువు, లేదంటే నీ ఇంటిని ధ్వంసం చేస్తాను అని చెప్పింది. పంది పిల్ల చాలా భయపడింది. లేదు లేదు, నేను అస్సలు తలుపు తెరవను. ఆ తోడేలు గట్టిగా గాలి ఊదింది. అంతే, గడ్డితో కట్టిన ఆ ఇల్లు కూలిపోయింది. దాంతో మొదటి పంది పిల్ల పక్కనే ఉన్న రెండో పంది పిల్ల ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ దొంగ తోడేలు రెండో పంది పిల్ల ఇంటి ముందు వచ్చి ఆగింది. మర్యాదగా తలుపు తెరవండి, లేదంటే దీన్ని కూడా బలంగా గాలి ఊది మిమ్మల్ని తినేస్తాను అంది. రెండో పంది పిల్ల చాలా భయపడిపోయింది. లేదు, మేము అస్సలు తలుపు తెరవం. ఆ తోడేలు బలంగా గాలి ఊదింది, చాలా బలంగా. ప్రాణభయంతో పక్కనే ఉన్న 3వ పంది పిల్ల ఇంటికి వెళ్ళాయి. కాసేపటికి ఆ దొంగ తోడేలు కూడా అక్కడికి వచ్చింది. మర్యాదగా తలుపు తెరవండి, లేదంటే ఈ ఇంటిని కూడా బలంగా ఊది పడేస్తాను. ఆ 3 పంది పిల్లలు చాలా భయపడిపోయాయి. లేదు, మేము అస్సలు తలుపు తెరవమంటే తెరవం. ఆ ఇంటిని కూడా ఊదింది. కానీ ఇటుక సిమెంటుతో కట్టిన ఇల్లు కాబట్టి చెక్కు చెదరలేదు. ఇంటి నుండి పంది పిల్లలు బయటకు వస్తాయని చాలాసేపు చూసింది, కానీ అవి రాలేదు. కానీ ఆ తోడేలు మాత్రం పొగగొట్టం ద్వారా లోపలికి వెళ్దామనుకొని ప్రయత్నించింది. దాని ఆట కట్టించడానికి 3వ పంది పిల్లకి ఒక ఐడియా వచ్చింది. అక్కడే ఉన్న కట్టిపుల్లలకు మంట పెట్టింది. ఆ మంటలు పొగగొట్టం ద్వారా బయటకు వెళ్ళడంతో దాని మొహం కాలిపోయింది. నేను చచ్చినా మళ్ళీ ఇటువైపు రాను, ఎవరైనా కాపాడండి. ఆ తర్వాత ఆ 3 పంది పిల్లలు ఆ తోడేలు భయం లేకుండా జీవించాయి. ఆ 3వ పంది పిల్ల కష్టం వల్లే అవి వాటి ప్రాణాలు కాపాడుకోగలిగాయి.